స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. అక్రూరుడు బృందావనమునకు అరుదించుట. సాయంత్రానికల్లా బృందావనమునకు చేరమని కంసుడు అక్రూరునికి చెప్పగా, కంసుని ఆదేశానుసారము అక్రూరుడు ప్రొద్దున రథములో బయలుదేరాడు. అక్రూరుడు స్వయంగా భక్తుడు కనుక బృందావనానికి వెళ్ళేటప్పుడు అతడు భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. కృష్ణ కరుణ వలన ఏదైనా సాధ్యపడుతుంది. ఆ విధంగా అతడు కోరితే నేను అతనిని చూడగలుగుతాను అంటూ మొదలుపెట్టాడు. ఎవరినైతే యోగులు దర్శింపగోరుతారో అటువంటి శ్రీకృష్ణుని దర్శనార్థము వెళ్ళడానికి తానెంత భాగ్యవంతుడనో అని అతడు తలచాడు. ఆ రోజుతో తన గత జన్మ పాపాలన్నీ నశించిపోతాయని, తన జన్మ సఫలమైనదని అతడు పూర్తి నిశ్చయానికి వచ్చాడు. కృష్ణ బలరాములను తీసుకుని రావడానికి తనను పంపి ఆ విధంగా భగవద్ దర్శనం కలిగేటట్లు చేసిన కంసుడు తనపై పరమానుగ్రహాన్ని చూపించాడని కూడా అతడు తలచాడు. శ్రీకృష్ణుని పాదపద్మ నఖకాంతిని చూడడం చేతనే పూర్వము పలువురు ఋషులు సాధువులు సంసార విముక్తులైనారని అక్రూరుడు తలచసాగాడు. అదే దేవాది దేవుడు ఇప్పుడు సామాన్య మానవునిగా అరుదించినాడు. నా భాగ్యం వలననే నేను అతనిని ముఖాముఖి చూడబోతున్నాను. ఈరోజు ఆ పాదపద్మాలను చూడబోతున్నందుకు నిజంగా నేనెంతో భాగ్యవంతుడిని. తిలకము దిద్దబడిన శ్రీకృష్ణుని సుందరమైన మోమును నేను తప్పకుండా చూడగలుగుతాను. శ్రీకృష్ణుడే విష్ణు భగవానుడు కనుక అతడే తాను ఇచ్ఛానుసారము స్వయంగా అవతరించాడు కనుక విష్ణులోక శోభను నిజంగా చూడడము ఈరోజు నాకు సాధ్యపడుతుంది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు యదువంశీయునిగా ఆవిర్భవించాడు. ధర్మము అతడు రచించిన నియమమే. ఆ నియమాలకు కట్టుబడి ఉండేవారు దేవతలు, వాటికి కట్టుబడని వారు దానవులు. భగవన్ నియమాలకు విధేయులై ఉండే దేవతలను రక్షించడానికే అతడు స్వయంగా అవతరించాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు గురువులందరికీ గురువు. పతితోద్ధారకుడైన అతడే ముల్లోకాలకు అధిపతి. ప్రేమాంజనమును కనులకు పూసుకొని అతనిని చూడగలిగేవాడు మహదానందాన్ని అనుభవిస్తాడు. ఎవడు తన దివ్య సౌందర్యముతో లక్ష్మీదేవినే ఆకర్షించి తనతో నిత్య నివాసము చేసేటట్లు కావించాడో అట్టి దేవదేవుని ఈరోజు నేను చూడగలను. బృందావనానికి చేరుకోగానే నేను రథముపై నుండి దిగి ప్రకృతికి జీవులకు ప్రభువైనట్టి భగవంతునికి సాష్టాంగ దండ ప్రణామము చేస్తాను. శ్రీకృష్ణుని పాదపద్మాలు యోగులచే అర్చించబడతాయి. నేను కూడా ఆ పాదపద్మాలను అర్చించి గోపబాలురలాగా అతనికి బృందావనంలోని ఒకానొక మిత్రునిగా అవుతాను. ఆ విధంగా కృష్ణుని ముందు మ్రోకరిల్లినప్పుడు అతడు తన అభయహస్తాన్ని నిశ్చయంగా నా శిరము మీద ఉంచగలడు. ఈ ప్రకారంగా అక్రూరుడు శ్రీకృష్ణుని కరదీవెనలను ఊహించసాగాడు. స్వర్గరాజు ముల్లోకాధిపతి అయిన ఇంద్రుడు శ్రీకృష్ణునికి కొద్దిపాటి జలమును సమర్పించడం ద్వారా ధన్యుడయ్యాడని అతనికి తెలుసు. అదేవిధంగా బలిమహారాజు కూడా 3 అడుగుల నేలను వామనదేవునికి సమర్పించాడు. కొద్దిపాటి జలాన్ని కూడా అతడు సమర్పించాడు. దానిని వామనుడు స్వీకరించినందునే బలిచక్రవర్తి ఇంద్రపదమును పొందగలిగాడు. ఆ విధంగా అక్రూరుడు అట్టి శ్రీకృష్ణుని పరమహస్తము నుండి వరాన్ని పొందాలనుకున్నాడు. అయినా కృష్ణశత్రువైన కంసునిచే పంపబడిన కారణంగా అక్రూరుడు కొంత భయపడ్డాడు. శత్రుదూతగా తాను కృష్ణుడు చూడబోతున్నాను అని అతడు తలచాడు. కేవలము కృష్ణుని కలుసుకోవడానికే అతడు కంసునికి ప్రతినిధిగా అయ్యాడు. తాను కంస ప్రతినిధిగా వెళుతున్నప్పటికీ తనను శ్రీకృష్ణుడు శత్రువుగా భావించడని అతడు నిశ్చయంగా ఉన్నాడు. కంసునిచే పంపబడి నేనొక పాపకార్యంలో ఉన్నప్పటికీ దేవాది దేవుని దరిచేరగానే నేను అతని ముందు చేతులు జోడించి వినయంగా నిలబడతాను. నా భక్తిమయ నైజాన్ని చూసి అతడు తప్పక ప్రసన్నుడవుతాడు. అతడు ప్రేమతో నవ్వి నన్ను వీక్షించినప్పుడు నా సమస్త పాపాలు తొలగిపోతాయి. అప్పుడు నేను దివ్యజ్ఞానానందమయ స్థితికి చేరుకోగలుగుతాను.
కృష్ణునికి నా హృదయం తెలుసు కాబట్టి నేను దరిచేరగానే అతడు నన్ను తప్పకుండా ఆలింగనం చేసుకుంటాడు. నేను యదువంశీయుడనే కాకుండా అతని సన్నిహిత బంధువును, భక్తుని కూడా అయి ఉన్నాను. అతని కరుణాపూర్వకమైన ఆలింగనముతో నా దేహము, హృదయము, ఆత్మ గతజన్మ కర్మఫలము నుండి పూర్తిగా శుద్ధిపడతాయి. ఆలింగనము తర్వాత నేను చేతులు జోడ్చి వినయంగా నిలబడినప్పుడు కృష్ణ బలరాములు నన్ను మామా అక్రూర అని పిలుస్తారు. అప్పుడు నా జన్మము ధన్యమవుతుంది. అక్రూరుడు ఇంకా తనలో తాను నా నడవడితో కృష్ణ బలరాములు ప్రసన్నులైనప్పుడు నా చేయి పట్టుకొని వారింటికి గొనిపోయి నానా రకాలైన సత్కారాలను చేస్తారు. కంసాదుల కలాపాలను గురించి వారు తప్పకుండా నన్ను అడుగుతారు అని తలపోశాడు. ఈ రకంగా స్వఫల్కుని తనయుడైన అక్రూరుడు మధుర నుండి ప్రయాణమై శ్రీకృష్ణుని ధ్యానింపసాగాడు. సాయంత్రం వేళకు అతడు బృందావనానికి చేరుకున్నాడు. బృందావన పొలిమేరలను చేరగానే అతనికి ఆవు పాదముద్రలు, కృష్ణ పాదముద్రలు కనిపించాయి. శ్రీకృష్ణ పాదపద్మ ముద్రలను ముల్లోకాలలోని దేవతలు అందరూ పూజిస్తారు. వాటిని చూడగానే అక్రూరుడు ఆదరంతో వెంటనే రథంలో నుండి క్రిందకు దిగాడు. పరవశంతో అతడు రోదించాడు. అతని శరీరం పులకించింది. శ్రీకృష్ణ పాదపద్మ రజమును చూసిన మహదానందంతో అతడు నేలపై పడి పొర్లాడాడు. బృందావనంలో ప్రవేశించిన అక్రూరునికి ఆవు పాలు పితికే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ కృష్ణ బలరాములు కనిపించారు. శ్రీకృష్ణుడు పీతాంబరధారి అయి ఉన్నాడు. బలరాముడు నీలాంబరమును ధరించి ఉన్నాడు. వారి నేత్రాలు అచ్చము శరత్కాల పద్మాలను పోలి ఉన్నట్లుగా కూడా అక్రూరుడు గమనించాడు. వారిద్దరూ కిషోరావస్థలో ఉన్నారు. ఇద్దరూ ఒకే దేహ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ కృష్ణుడు శ్యామలవర్ణుడు కాగా బలరాముడు శ్వేతవర్ణుడై ఉన్నాడు. ఇద్దరూ లక్ష్మీదేవికి ఆశ్రయమై ఉన్నారు. చక్కని దేహాలు, అందమైన బాహువులు, నగుమోములు కలిగిన వారిద్దరూ ఏనుగుల వలె బలంగా ఉన్నారు. ధ్వజ, అంకుశ, వజ్ర, పద్మ చిహ్నాంకితమైన వారి పాదముద్రలను చూసిన తర్వాత అక్రూరుడు ఇప్పుడు వారిని నిజంగా ముఖాముఖి చూశాడు. ఎంతో ప్రభావశీలురైనప్పటికీ నగుమోములతో వారు అక్రూరునే చూశారు. కృష్ణ బలరాములు ఇద్దరూ అడవిలో గోవులను మేపి తిరిగి వచ్చారని, స్నానాలు చేసిన తర్వాత వారు చక్కని వస్త్రాలను, పూమాలలను ధరించారని, విలువైన మణిహారములతో అలంకృతులయ్యారని అక్రూరుడు అర్థం చేసుకున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని, అతని ప్రధానాంశ అయిన బలరాముని ముఖాముఖి చూడగలిగినందుకు తానెంతో భాగ్యవంతుడనని అతడు భావించాడు. అక్రూరుడు వెంటనే రథము నుండి దుమికి కృష్ణ బలరాముల ముందు దండములాగా వాలాడు. భగవంతుని పాదపద్మ స్పర్శచే అతడు దివ్యానంద భరితుడయ్యాడు. గొంతు గద్గదము కాగా అతడు ఏదీ మాట్లాడలేకపోయాడు. దివ్యానందముతో అతని కన్నుల నుండి అశ్రుధారలు కారాయి. దృశ్యశక్తి, వాక్శక్తి లోపించిన చందంగా పారవస్యంతో మ్రాన్పడిపోయాడు. అప్పుడు ప్రసన్న వరదుడగు శ్రీకృష్ణుడు తన చేతితో అక్రూరుని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. ఆ దేవాది దేవుడు అక్రూరుని పట్ల అతి ప్రసన్నుడైనట్లు గోచరించాడు. బలరాముడు కూడా అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత ప్రభువులిద్దరూ అతని చేతులను పట్టుకొని ఇంటిలోనికి తీసుకుని వచ్చి చక్కని ఆసనమును ఒసగి పాదప్రక్షాళన నీళ్లు సమర్పించారు. తేనెతో కలిపిన ద్రవ్యాలను సమర్పించి వారు అతనిని చక్కగా ఆదరించారు. ఆ విధంగా అక్రూరుడు సుఖాసీనుడు కాగానే కృష్ణ బలరాములు అతనికి గోవును దానం చేసి తరువాత నానా రుచులు కలిగిన అన్నమును పెట్టారు. దానిని అక్రూరుడు భుజించాడు. భోజనము తర్వాత బలరాముడు అతనికి గంధమాల్యాదులతో పాటు తాంబూలాన్ని సమర్పించి మరింత ప్రసన్నుని కావించాడు. ఇంటిలో అతిథిని ఏ విధంగా సత్కరించాలో ఇతరులకు చూపడానికే శ్రీకృష్ణుడు స్వయంగా అతిథి సత్కార విధిని ఆచరించాడు. అతిథి శత్రువే అయినప్పటికీ అతనిని ఎంత చక్కగా ఆదరించాలంటే ఆతిథ్య దాత నుండి అతడు ఎటువంటి ప్రమాదాన్ని శంకించకూడదని వేదాదేశము పలుకుతున్నది. ఆతిథ్య దాత ఒకవేళ ధనహీనుడైతే కనీసము చాపను పరిచి అతిథికి ఆసనము ఏర్పాటు చేసి మంచినీరు ఇవ్వాలి. కృష్ణ బలరాములు అక్రూరుని మహోన్నత స్థితికి తగినట్లుగా ఆదర సత్కారాలు చేశారు. అక్రూరుడు ఆ విధంగా ఆదరింపబడి ఆసీనుడైన తర్వాత నందమహారాజు అతనితో, అక్రూరా, నిన్ను ఏ విషయం గురించి అడగగలను? పరమ క్రూరుడు
దానవ స్వభావము కలవాడు అయిన కంసుని రక్షణలోనే మీరంతా ఉన్నారు. పరమ స్వార్థపరుడైన కంసుడు తన సోదరి యొక్క శిశువులనే వధించాడు. కనుక మధురాపుర జనులను అతడు రక్షిస్తున్నాడంటే నేనెట్లా నమ్మగలను అని అన్నాడు. నందమహారాజు ఆ విధంగా ప్రసన్నకరమైన వాక్కులతో పలుకరించగా అక్రూరుడు మధుర నుండి బృందావనానికి వచ్చేటప్పుడు కలిగిన ప్రయాణ బడలికను మరిచిపోయాడు. జయ కృష్ణ ముకుంద మురారి